హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ నేను మీకు ఆలు టమాటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో టమాటా చాలా కాస్ట్గా ఉంది కదండి. అందుకని టమాటా ఒక 2 వేసుకొని అలాగే కొంచెం చింతపండు రసం వేసుకొని చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ఇక్కడైతే నేను ఒక పావు కేజీ వరకు ఆలుగడ్డలను తీసుకొని ఇలా పొట్టు అంతా పీల్ చేసేసుకొని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలాగే ఒక 2 టమాటాలు మాత్రం వేస్తున్నాను. అలాగే ఒక్క ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది మనకు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ మనకు త్వరగా మగ్గిపోతుంది. ఇలా ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. అలాగే ఒక్క రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలన్నీ వేసుకోవాలి. ఇలా ఆలు ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. మనం వేసిన పోపు అంతా కూడా ఆలు ముక్కలకు బాగా పట్టే విధంగా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి. నేనైతే చిన్న టమాటాలు 2 వేస్తున్నానండి. టమాటా కూడా వేసుకొని ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలన్నమాట. టమాటా కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఒక 3 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే మనకు టమాటా కూడా మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే ఉప్పును కూడా సరిచూసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలండి. టేస్ట్ అనేది బాగుంటుంది.
ఇలా ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 3 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. చూడండి 3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి. చిన్న గిన్నెడు చింతపండు రసం అన్నమాట. చూడండి ఇలా చిన్న గిన్నెడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటే మనకు పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుందన్నమాట. అంటే మనము టమాటా ఎక్కువ వేసుకోలేదు కాబట్టి ఈ చింతపండు రసంతో మనకు పులుపు అనేది సెట్ అవుతుంది. ఆలు టమాటా కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని మనకు సరిపడినంత అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అయితే మనం రైస్లోకి తింటున్నామా చపాతీలోక అన్నట్టుగా అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అంతా కూడా కర్రీలోకి దిగుతుంది. ఈ స్టేజ్లో వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 8 మినిట్స్ పాటు సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఒక 8 మినిట్స్ పాటు మగ్గించుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు టమాటా కర్రీ చింతపండు రసంతో రెడీ అయిపోతుంది. చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఒక్క టమాటా వేసుకునైనా కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటే మనకు పులుపు అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా చేసుకోవడమే కరెక్ట్ అనమాట. టమాటా చాలా కాస్ట్లీగా ఉంది కదండి. అందుకని ఇలా టమాటా లేకుండా కూడా మనము ఆలు టమాటా కర్రీని ఇలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. బగారా రైస్, ప్లెయిన్ వైట్ రైస్, అలాగే చపాతీ, పూరి ఎందులోకైనా కూడా చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. యమ్మీ యమ్మీ ఆలు టమాటా అన్నమాట. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.